అబ్దుల్ కలాం గారి లాంటి దార్శనికుడు, అంత గొప్ప శాస్త్రవేత్త ఈ దేశంలో తయారయ్యారంటే అది కేవలం గురువుల వలనే. అబ్దుల్ కలాం గారు 5వ తరగతి చదువుకునే రోజులలో రామేశ్వరంలో శివసుబ్రహ్మణ్య అయ్యర్ అని ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన ఒక పక్షి ఎట్లా ఎగురుతుందో, ఆ రెక్కలతో ఆకాశంలో ఎట్లా ఎగరగలుగుతోందో, దిశని మార్చుకోవలసి వస్తే తోక ఎట్లా తిప్పుతుందో, ఆ బ్లాక్ బోర్డు మీద శుద్ధముక్కతో గీసి చూపించి పాఠం చెప్పారు. అందరికీ అర్థమైందా అని అడిగారు. అబ్దుల్ కలాం గారు కొంతమంది పిల్లలు లేచి మాకు అర్థం కాలేదన్నారు. సాయంకాలం సముద్ర తీరానికి రెండని, రామేశ్వరం సముద్ర తీరంలో ఉంది కాబట్టి తీసుకెళ్ళి పక్షి ఎలా ఎగురుతుందో, దిశ మార్చుకునేటప్పుడు తోక ఎట్లా తిప్పుతుందో, కిందకి దిగేటప్పుడు ఎట్లా దిగుతుందో, ఇదంతా కూడా ఆయన ఆ పక్షిని చూపించి ఆ రోజు సాయంత్రం పాఠం చెప్పారు. అది విన్న చిన్న అబ్దుల్ కలాం గారి మనసులో అసలు ఆ వైమానిక శాస్త్రం మీద ఎనలేని మక్కువ కలిగింది. ఆయన వెళ్ళి అడిగారు, నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను, ఎట్లా చదవాలని. ఆయన నిరుత్సాహపరచలేదు. నువ్వు బాగా చదువుకో, ఇక్కడ చదువుకున్న తర్వాత మెద్రాస్ వెళ్ళి ఐఐటిలో జాయిన్ అయ్యి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేద్దువు కానివి అన్నారు. చిన్నతనంలో శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు చెప్పినటువంటి పాఠం చేత ప్రభావితుడైనటువంటి అబ్దుల్ కలాం గారు తదనంతర కాలంలో భారతదేశానికి ఉపగ్రహాలు కూడా తయారు చేసి అంతరిక్ష రంగంలో స్వావలంబన కల్పించారు అంటే ఒక ఉపాధ్యాయుడు ఎంత గొప్ప గొప్ప వ్యక్తుల్ని తయారు చేయగలడో మనకు అర్థమవుతుంది. అందుకే గురువులాంటి వ్యక్తి, గురువులాంటి విశిష్టమైనటువంటి వ్యక్తి లోకంలో వేరొకరు ఉండరు. ఈ మూడిటి గొప్పతనాన్ని చెప్పడానికే వేమన గారు అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గురుని కన్న ఎక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ.